ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి హాట్ టాపిక్ అయింది. జగన్ చేసిన వ్యాఖ్యలపై టీవీ5 సీనియర్ జర్నలిస్టు సాంబశివరావు లైవ్లోనే ఆవేశంతో స్పందించి గగ్గోలు పెట్టేశారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో జగన్ ఇవి చంద్రబాబుకు చివరి ఎన్నికలు, పథకాలు ఎగ్గొట్టిన బాబు ఇక గెలవడు, కృష్ణారామ అంటూ కాలం గడపాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాక నరకానికి వెళ్తాడు బాబు అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు టీవీ5 సాంబా మనసుకు గాయపరిచినట్టున్నాయి. టీవీ5 లైవ్ డిస్కషన్లోకి వచ్చిన సాంబా జగన్ వాడిన భాషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాష, సంస్కృతి ఉండాలి, శాపనార్థాలు, క్షుద్ర విద్యలు మా బాబుపై పెట్టడం సరైంది కాదు అంటూ గుక్కపట్టి ఏడ్చేశారు. తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ లైవ్లో బట్టలు చింపుకున్నట్లు కనిపించిన ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం ట్రోలింగ్ మోడ్లోకి వెళ్లారు. మీమ్స్, కమెంట్స్, వ్యంగ్య పోస్టులతో టీవీ5 సాంబాపై సోషల్ మీడియా మొత్తం హడావిడి చేస్తోంది. పొలిటికల్ డిబేట్లో ఇలా ఓపెన్ ఎమోషన్ చూపించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుండగా మరికొందరైతే సరదాగా తీసుకుంటున్నారు. అందువల్ల రాజకీయ నాయకుల మాటలు, మీడియా ప్రతిస్పందనలు, వాటిపై నెటిజన్ల ట్రోలింగ్ ఇవన్నీ కలిసిపోయి ఈ ఘటనను మరింత హాట్ టాపిక్గా మార్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో మాట్లాడితే తప్పేమీ లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా తప్పేం లేదు. నేను మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు నుంచి జగన్మోహన్ రెడ్డి అనే పదానికి వచ్చానంటే దానికి అర్థం ఉంది, పరమార్థం కూడా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా అసహ్యంగా ఉన్నాయి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఆ భాష కానీ, సంస్కృతి కానీ, సంప్రదాయం కానీ ఏమీ లేని జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికలు అన్నారు, నరకానికి వెళ్తారు అన్నారు. ఎవరికి చివరి ఎన్నికలో మీరెవరు చెప్పడానికి? ఆ భగవంతుడు చూసుకుంటాడు కదా. మీ కుటుంబంలో ఎవరికి చివరి ఎన్నికలో ఎవరు నిర్ణయించారు? మీ ఓటమి ఎవరు నిర్ణయించారు? మీ పార్టీ 151 నుంచి 11 సీట్లు రావడానికి ముఖ్య కారకులైన ప్రజలు నిర్ణయించారు. ఎవరి జీవితం ఏంటో, ఎవరు ఎప్పుడు పోతారో, ఎక్కడికి వెళ్తారో, ఏమైపోతారో, ఎన్ని సీట్లు వస్తాయో ఇవన్నీ కూడా భగవంతుడు తెలుసుకుంటాడు తప్ప క్షుద్ర విద్యలతోటో ఇంకా మీ శాపనార్థాలతోటో ఏ పార్టీ ఇబ్బంది పడదు, ఏ వ్యక్తి ఇబ్బంది పడడు. ఇటువంటి మానేసేయండి.